వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి శుభవార్త. 2000 కోట్ల రూపాయల నిధుల రాక, గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్. ఇలాగైతే ఉద్యోగులకు సంతోషమే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రానికి 2000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు మెమో నెంబర్ 57ను అమలు చేయడం ద్వారా ఎన్ఎస్డిఎల్ నుంచి 2000 కోట్ల రూపాయలు జమ అవుతాయని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇది ఎంతో వెసులుబాటుని ఇస్తుందని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులకు ఏదైనా మేలు జరిగిందంటే అది నాటి సీఎం చంద్రబాబు చలవేనన్నారు. నూతన పెన్షన్ విధానము ఎన్పిఎస్లో వచ్చిన మార్పులైనటువంటి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్లను మంజూరు చేశారన్నారు. అదే రీతిన ఎన్పిఎస్లో వచ్చిన మార్పుల్లో భాగంగా సెంట్రల్ మెమో నెంబర్ 57ను అమలు చేస్తే డిఎస్సి 2003 ఉద్యోగులకి, పోలీస్ శాఖలోని కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 2 వారికి ఓపీఎస్ను పునరుద్ధరించవచ్చు అన్నారు. కిందటి వైసీపీ ప్రభుత్వం మెమో నెంబర్ 57 ద్వారా 3 ఐఏఎస్ అధికారులకు మాత్రమే ఓపీఎస్ను ఇచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చారన్న ఒకే ఒక కారణంతో చిన్న ఉద్యోగులకు కూడా ఓపీఎస్ను పునరుద్ధరించకుండా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సెంట్రల్ మెమో 57ను అమలు చేయడం ద్వారా అర్హత కలిగిన వేలాది మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీచర్లు, పోలీసులు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లతో పాటు గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వచ్చిందన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ మెమో 57ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని అమలు చేయడం ద్వారా ఎన్పిఎస్ నుంచి 2000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తిరిగి వస్తాయని, ఈ ప్రభుత్వంలో అయినా సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.